వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం వైల్డ్ రొమాన్స్ పార్ట్ 2 కి రియాక్ట్ అవబోతున్నాం. ఇది అఫీషియల్ మన రిద్ది రీడ్ ఇంకానా అప్పుడు కంటిన్యూ అలా ఎవడు బ్రో ఇడు కొంచెం యాక్టింగ్ చేస్తా క్యారెక్టర్ లో ఏంటి వీడియో చూడట్లేదా ఛానల్లో? ఎందుకురా నువ్వు? అరే అదే బ్రాండ్ రా, సిగ్నేచర్ అనుకుంటా. అదేనా? నేను తాగను కదా. దొరికేసా? తెలియదే. సిగ్నేచర్ కాదు. ఎవర్రా? మిత్రవిందా? ఏంద్రా ఇదే ఆఫ్రికా ఉంది నాకు. ఆహా పండు 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 నో పండురా. ఓకేలే. హీరోయిన్స్ కన్నా ఇది బాగుందిరా ముందోళ్ళతో కన్నా. ఫస్ట్ ఇదే నచ్చింది బాత్రూమ్ లో, అది నచ్చింది. నెక్స్ట్ ఇదే బాగుంది. రూమ్ లో ఉన్నది చిక్కిరి చిక్కిరి చికెన్ సూపర్ ఉంది. చిక్కిరి అలాంటివి ఏం తెలియదు కదా. రూమ్ బాత్రూమ్ ఏదో అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో జరిగింది అది. చెప్పన్నా చెప్పేసాం. చూసుకుని రావాలి. ఇలాంటివన్నీ ఖాళీ ఊపుకుని వచ్చేయడం కాదు. నడుము కట్ట మాయా కనెక్ట్ అయిపోతాడు కాంపిటీస్. ఎలా ఉన్నాను? బొక్కలా నా కళ్ళతో చూడు మామ. నడుము బ్యాక్ పెట్టి డైరెక్టర్ కి నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. అంత మందిని ఒక దాంట్లోకి ఎలా తెచ్చాడు? అంత బడ్జెట్ ఎలా వచ్చింది? అంత హిట్ ఎలా కొట్టారు? ఒక్కొక్కరు 10,000 వేసుకుంటారు. రిధితో నేను ఒక 1 hour మాట్లాడాలనుకుంటున్నాను. నేను కూడా అమ్మని పక్కకు తీసుకురావాలా? రేకిద్దు రేకెత్తా. ఛానల్ బ్రేక్ ఇవ్వట్లేదు. 5 సంవత్సరాల నుంచి బ్రేక్ ఇవ్వట్లేదు. అక్కడి నుంచి వస్తే ఏం లేదురా. ఇందాక అక్కడి నుంచే బాగుంది. ఏంట్రా అది టచ్ చేసిన ఏమంటారా? అందుకే కదా డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. లాగా ఏదైనా అయ్యా కదా. ఓపెన్ టప్ అంతా అప్పట్లో పాత హీరోయిన్కి వేసేవారు. రోజు ఎంత మందో పడుకుంటావు? ఫస్ట్ అడిగిన క్వశ్చన్ చూసావా? డోంట్ ఆస్క్ ఏం తిన్నావు ఈ రోజు అని. ఒక 10 members. ఈ రోజు మిగతా 9 మంది అవసరం లేదు. అంతుందా నీకు తమ్ము? దమ్ముందా అంటుంది. లేదు కాచిపర్ వదిలేద్దా అనుకుంటున్నారు. అన్ని ఓపెన్ టప్ చెప్పి ఆడాడు. నడుమనేస్తున్నాడు. నడుమునే నడుమనే అంటారు కదా బ్రో. ఇంకేమంటారు బ్రో? ఏమంటారు చెప్పు. చూస్తావు కదా బజ్జీలే. ఎందుకు వచ్చాయిరా బాబు? ఎంత? 6,000. అది కూడా 6,000 అంట. 6,000 సెక్సీగా చెప్పింది. అంత లేవు. అయితే కుదరదు. నీకు అంత బొక్క. 500 2,000 ఇవ్వాలి. 500 అంటే నాకు ఎంత బ్రో? 100. 50 రూపాయలు ఇవ్వరా? వన్స్ మీ ఫోటో పెడతాది. డబ్బులు లేవు కానీ నేను చూసాక వెళ్ళాలని లేదు. కూడా ఫ్లడ్ చేసేవాడిని. పొటాటోస్ తో కూడా ఎలా చేయడం. ముంజులు ముంజులు అని చెప్పి. ముంజులా బాగుంది. గ్రీన్ ముంజు 6,000 అడిగితే గోల్డ్ ఇచ్చేస్తాడు. రిధి దగ్గర వచ్చేసాడు వీడు. దొంగన బట్ట ఇది తీసుకో. ఇది నువ్వు చెప్పిన వడ్డానం చేయించుకో. ఇంకా 5 రెట్లు ఎక్కువ. అంటే 5 సార్లు వస్తానని 30 అంతే 30,000. అంటే ఎంత? హాఫ్ కిలో. దరిదాపులు కూడా చెప్పులో విసిరేస్తారు. బంగారు బిస్కెట్లతో కొడతారు. 1 kg బంగారు. నోరు కడుక్కొనిరా లోపలుంటా. ప్రాస్టిట్యూట్ అయినా సరే నీట్ గా ఉంది. ఐ లైక్ దట్. నాకు సిగరెట్ వాసన పడదు. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తావు అనుకుంటా. చూస్తావు కదా లోపలికొచ్చి నీకే తెలుస్తుంది. వైల్డ్ రొమాన్స్ 3 హీరో మనం అని చెప్పలేదు. ఏమని 6 pack అన్లోడింగ్. సారీ అప్లోడింగ్ చేస్తే అవ్వదు కదా. కమింగ్ సూన్. నేను వెళ్ళిపోతారు అలా అంటే. వెళ్ళిపోతారంటే చేయంట. బయటికి వెళ్ళిపోతారంట. నేను అలాంటి ప్లేసులకి వెళ్ళిన. అది నేను సంస్కారం. ఫేస్ బాగుందిరా. నా స్విచ్ బోర్డ్ నచ్చింది నాకు అక్కడ. కరెంట్ షాక్ కూడా పోగలవయ్యా. ఎందుకు నచ్చింది? నార్మల్ దానికన్నా అది బాగుంది. నచ్చడం బ్రో. నీకు నచ్చితే స్విచ్ బోర్డులు అవి మన శిల్పంలా చూసాం. లీవ్ ఉమెన్ అలోన్. నేను చూడలేదు. మనకి ఎందాకే బాగాలేదన్నావు కదయ్యా బాబు. ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్ వద్దు. నాకు అమ్మాయి అలా ఉండిపోతాను. అమ్మ జాగ్రత్త చూసుకుంటే నేను అర్థం. ఇలా చెప్పే 100 మంది ఒకేసారి రమ్మను అన్నాడు. మరి ఇంత ఘోరంగా ఉన్నావంటే. కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో వాళ్ళని కాదని ఒకడిని పెళ్లి చేసుకొని వచ్చాను. నీ లవడాల స్టోరీ ఆడికి ఎందుకు?
అవును, ఆడు పెళ్లి చేసుకోకపోతే ప్రాస్టిట్యూట్ అయిపోద్దా? ఆడు మోసం చేసి ప్రాస్టిట్యూట్ లో జాయిన్ చేసి మొన్న మూవీ కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రకాష్ రాజ్ ఆడు ఇప్పుడు గోల్డ్ ఇచ్చాడు కదా వీడికి చెప్తే సింపతితో పెళ్లి చేసుకుంటాడని. ఇంకొంచెం చెప్తాడని ఆడు వదిలేసాడు. చదువుకుని IAS IPS అవడం ఏదో చేయొచ్చు కదా. ఇలా బళ్ళు కొనుక్కుని బేవర్ చదువుతానని సరిపోద్ది. అమ్మాయిలు బండి కొనుక్కోలేదు. 6,000 రా పర్ హెడ్. 6,000 పర్ హెడ్ అంటే రోజుకో 10 వేసుకుంటే 60,000. ఏం మీకు ప్రాణాలతో బతకాలని లేదా? సరే అయితే వీడు ఎందుకు కంగారు పడుతున్నాడు? టైం అయిపోయింది, మందు దిగిపోయినట్టుంది. ఏంటి బయట కిటికీ నుంచి అంకులే చూస్తే అలా అయితే డోర్ కూడా వేసుకోలేదు వీళ్ళు ఇప్పుడు వరకు. జస్ట్ ముద్ద డోర్ వేసుకో. ఐ లైక్ ద పెయింటింగ్. నైస్ పెయింట్. నాకు ఒక బ్రాండ్ షూట్ వచ్చింది, వాళ్ళు ఒక వీడియో కావాలన్నారు. ఎన్నిసార్లు చెప్పాలి అడిగి నచ్చదని. స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతూ ఉండు, వచ్చేస్తున్నా. రిలేట్ ఎందుకు బాగా క్లోజ్ అయిపోయారు? అలాగే బాగుంది, ఇలా నచ్చలేదు నాకు. సరే ఈ డ్రెస్ ఓకేనా? ఏం ఓకే కాదండి. అలా కదా ఇంకోటి వేసుకుంటా అంటే వేసుకుంటారు కదా, దానిపైన ఓవర్లే వేసుకోవచ్చు కదా జాకెట్. ఇంకెందుకు నైట్ జాకెట్ అంటే ఆ జాకెట్ కాదు బ్రో. వీడికి ఓన్లీ తెలిసింది ఒకటే జాకెట్. యాక్షన్. కట్ కట్ కట్. ఎన్ని టేకులు అయ్యా. బ్రాండ్ నేమ్ మర్చిపోయా, ఒక నిమిషమే. 2 పేజీలో ఉన్నాయంటే మీ సిరీస్ స్క్రిప్ట్. మిగతా సీన్ వచ్చేసింది ఓ బ్రాండ్ చేయడానికి. క్యూట్ ఉంది. అది నా పిల్లరా. నాకు బ్రాండ్ షూట్ వచ్చింది. మళ్ళీ దీన్నే పిలుస్తుందిరా. నడుము కనిపిస్తే పిచ్చెక్కిపోతారే. స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యావు కదా, ఫుల్ గా యాక్షన్. హలో గైస్, నేను ఏంటది ఏంటది అంట. వచ్చిందరా అయితే హిట్ అయిపోయినట్టే సిరీస్. ఎవరంటే హిట్టారు. ఒరే ఫస్ట్ ఇదే బొక్క అంటే మళ్ళీ ఇదో బొక్కరా. ఎపిసోడ్ 1 ఇస్ కేక. అసలు 2 లో ఏం పెడదాం అనుకున్నారు? రీతిని పెట్టి ఆడించేద్దాం అనుకున్నారా? 2x లో పెట్టేసాను. ఇక్కడ ఎలాంటివి వచ్చేస్తే ఇప్పుడు స్లో చేయాలి. పండు ప్రేమ పిలిచారు కూడా పిలిచాడు. సీజన్ 1 లో ఇదే కదా పెట్టారు. రోజు చేస్తుంది యోగా. వీళ్ళు రోజు చూపిస్తారు ప్రతి ఎపిసోడ్ లో. నువ్వు రోజు చూస్తున్నావు. ఇది మళ్ళీ వస్తాడు వచ్చినప్పుడు ఏంటి అక్కడ మారిపోయాడు. ఆడి ఇంటికి వచ్చాడు కదరా. ఇక్కడ ముక్క ఇక్కడ ముక్క ఎక్కడ ముక్క వెళ్ళిపోతున్నారు కూడా అర్థం కావట్లేదు. ఈడు చూసాడు పట్టుకోకుండా ఉంటాడు. ఈ అమ్మ ఎక్కడున్నా ఈడు దానిలో చూసేస్తున్నాడు. చూడరు. అదే మరి అది అప్పటికే వద్దు తీసుకురాకు అన్నది. ఇది అసలు దొంగడు. ఆడు అక్కడ చూస్తున్నాడని తెలియడానికి అలా తీసారు. ఏముందిరా వెనకాల చూడడానికి సంచి కట్టుకున్నట్టు పోయి వీళ్ళ ఇంటికి వచ్చారా నేను అని చూస్తున్నాడు. వెనకాల నుంచి గుచ్చుకుంటున్నాయి చూ. సిగరెట్ స్మెల్ బ్రో. ఓకే ఏంటి చూస్తున్నా. అజయ్ లేడా? ఆఫీస్కి వెళ్ళాడు. వినిపిస్తుందా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? ఇంట్లో సిగరెట్ తాగొద్దని మేనేజ్ లేదా? నాకు కాఫీ తాగే ముందు సిగరెట్ తాగడం అలవాటు. నీ అలవాట్ల గురించి చెప్పకపోయా చెప్పకు. బాడీ బాగుంది. ఈ అమ్మాయి అంత పచ్చి తాగబోతులో తాగినా సరే బాగుంది. మనం కూడా చూడు ఒక్కొక్కటి లూజ్. ఇది ఇద్దరు బల్క్ లో ఉన్నారు. మా ఇద్దరు బల్క్ రా డైరెక్ట్ ఒకేసారి 6 ప్యాక్ ఫామ్ చూసా కాఫీ. కళ్ళు ఏంటి అలాగ ఉన్నాయి? నువ్వు కూడా సిగరెట్ తాగుతావు కదా. నేను ఇదే ఎప్పుడు పడితే ఎప్పుడు తాగుంటారు లంచ్ కొడుకు. అదే అనుకుంటది లోపల. నీకెవరు చెప్పారు? అజయ్ చెప్పాడా? పేవర్సోడు అన్ని చెప్తాడు. కొడుకుని ఇంటికి రాని బెడ్రూమ్ లో ఇప్పుడు తాగను. తాగాలంటే తాగుతా. మరి ఎప్పుడు తాగుతావు? ఫ్రెష్ అయ్యి వచ్చి తాగుతాను సిగరెట్. షార్ట్ ఫిల్మ్ కోసం అమ్మాయిలు కూడా సీరియల్ కూడా అంటే వాళ్ళందరూ నార్మల్ గానే కొడతారు. నువ్వు ఏ రాయి బొక్కలో బతుకుతున్నావు మాకు తెలియట్లేదు. యు ఆర్ లివింగ్ అండర్ ఏ రాక్. నన్ను బయటికి తీసుకురా. వద్దు, నేను వెలిగించుకుంటా. నేను ఇంకా అమ్మాయి హాట్ ఉంది కాబట్టి దానికి అదే వెళ్ళిపోతాం. ఎలాంటి వేసే అందరినీ అది ఎక్కడ పడలేదురా. నీకు తెలియట్లే ముఖం మీద హూ అన్నా కూడా అయిపోయింది. అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి అందరి మీదకి వేస్తాను వెళ్ళి వీడు వేస్తే పడిపోతా. మందుందా? ఇంట్లో మందు లేదు, వెళ్ళి తెచ్చుకొని తాగు. అన్నిట్లుగా ఓకే. నేను ఇప్పుడు తాగను, కాసేపు అయ్యి వచ్చి తాగు. అరే ఈ అమ్మాయి బాగుందని ఎవరో చెప్పలేదు. ఈ రోజుల్లో అమ్మాయిలు తాగకుండా ఉంటున్నారా? కొంతమంది ఉంటున్నారు. నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తా. నేను గే అది వెంటనే నాకు అజయ్ తీసుకొస్తాడు. నాకు అజయ్దే కావాలి. ఏంటి మందా? హలో, నువ్వు సిగరెట్ తాగమనంగానే తాగుతున్నానని చెప్పేసి మందు కూడా తాగుతా అనుకుంటున్నావా? చెప్పానా నిప్పు కాదు అజయ్ గడు పప్పు. క్యాపిచినో లెస్ షుగర్. వీళ్ళు క్యాప్చిన్ తాగిన వాళ్ళు లేరే.
క్యాప్చిన్ లెస్ షుగర్ అంట. క్యాప్చిన్ షుగర్ ప్యాకెట్స్ విడిగా వేస్తారు కదా. ఏంటి ఇలా వచ్చావు? ఏంటి నేను పనిచేసిన దగ్గరికి వచ్చావా అంటాను. నేను చూద్దామని. అబ్బా అబ్బో సరే అండి, కాఫీ తీసుకొస్తా. కాఫీ షాప్ లో వర్క్ చేసిన అమ్మని పడగొట్టేస్తే బెస్ట్. ఆల్రెడీ కాఫీ షాప్ కి వెళ్తున్నాను కదా రోజు. ఆహా, అందుకే నీ స్కూటీలో చెమ్ము ఉంది. కొంచెం బయట చేస్తే కూర్చో. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాయండి బ్రో వర్క్ ప్లేస్ లో. అయిపోయింది. సిగరెట్లతో వెలిగించేస్తుంది. ఆ యాప్రోన్ తీయొచ్చు కదా. వెయిట్ చెప్పండి సార్. లెస్ షుగర్ చెప్పారు కదా క్యాప్చిన్. 2 క్యాప్చినో. నేను తెస్తా అని చెప్పాను కదా. సుబ్బు, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్ కాదు, కస్టమర్. వీళ్ళకి నచ్చినప్పుడు మారిపోతారు అక్కడ. కానివ్వండి చూడలేకపోతే కొనేచ్చు కదా కాఫీ షాప్. నేను అదే అనుకున్నాను. 2 క్యాప్చినో. లెస్ షుగర్ ఒక్కసారి అన్నారు ఎందుకురా వస్తున్నావు చెడదెంగ్ క్యాబిన్ ఆర్డర్ పెట్టారు కదా బ్రో. అయినా రాకూడదు చూసుకుంటా. కాఫీ కప్ కాఫీ కనిపించట్లేదు నాకు. లో ప్రొడక్షన్ హై దీనివల్ల ఏంటి ఉపయోగం ఏముంది దానివల్ల? ఇదో షార్ట్ వేస్తున్నారు మన మొఖం మీద మాట్లాడి. ఇప్పుడు వేరే బ్రాండ్ మేనేజర్ వస్తాడు ఇప్పుడు. అదిగో వీడు లేడు చెప్పానా, బ్రాండ్ మేనేజర్ వస్తాడు. నేనే బ్రాండ్ మేనేజర్. అన్నీ అయిపోయి నువ్వు హోటల్ ఓనర్, బ్రాండ్ మేనేజర్. ఎక్కడున్నావు? అమ్మ కాల్ చేస్తే మాట్లాడుతున్నా. ఎక్కడ కాల్ చేసింది చేయలేదు కదా. సొల్లు అబద్ధం. మన ఫ్లాట్ కి వచ్చేసి. సైడ్కి వచ్చాయి ముందే. సరే అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నానా? ఏ డ్రెస్ లో ఉన్నావు? సారీ వేసుకున్నా. ఏదైతే అండి ఇక్కడికి వచ్చి డోర్ అలా తెరిచిపెట్టేసావు. నువ్వు వస్తున్నానని చెప్పావు కదా, నేనేమో స్నానానికి వెళ్ళాను, అందుకే. చూసాడు అనుకో. స్నానం చేసి సారీ చేంజ్ చేసుకుంటా. నేను నిన్ను శారీలో రమ్మనింది నిన్ను చూద్దామని. ఈడు చూస్తూనే ఉంటాడు. మా వాడి దగ్గర ఆడు చూడ్డాలు లేవు ఉరేస్తాడు. పార్క్ లో జంతువులు వీడు వేస్తాడు. బయటకి వెళ్ళి షాపులు బేరా పెట్టుకుంటాడు. కార్తీక్లు అందరూ అంతేనా? కార్తీక్, తినడానికి ఏమైనా ఉందా? నేనున్నాగా. ఓ ఐఎమ్ అట్ నైట్. ఫ్లైట్కి ఏదో చెప్పండి. ఐఎమ్ నైట్. తినడానికి ఏమైనా ఉందా లేదా? అర్జున్ రెడ్డి ఈ రీల్ అప్లోడ్ చేయొద్దని నీకు చెప్పాను కదా, ఎందుకు చేసావు? అకౌంట్ నీ దగ్గర లేదా? ఇవ్వదు కదా, తెలిసిపోద్ది. నేను అడుగుతుంది ఎందుకు చేసావు అని. ఇదిరా నీకు కావాల్సిన కళ పోషణ. ఇప్పుడు వరకు ఉన్నది నువ్వు కాదురా, ఇదిరా నువ్వు. నువ్వు రీల్స్ చేయడం నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా. బ్రాండ్ అయితే మాత్రం వీడియో తీసేస్తాడు డబ్బులు కాదు. రీల్స్ చేయడం నాకు ఇష్టమని నీకు తెలుసు కదా. బయటికి వెళ్ళిపో. ఈ కామెంట్స్ ఏంటి? ఆల్ ఓవర్ కామెంట్స్ ఇదేం చేస్తుంది? సిగ్గిట్లేదా నీకు? సిగ్గెందుకు? నేనేం చేయను. లాస్ట్ టైం అదే డైలాగ్ కదా సేమ్. అందరూ నీ రీల్స్ చూపించి కామెంట్స్ గురించి అడుగుతుంటే వాళ్ళకి కుల్లి బ్రో ఫేమస్ అయిపోతుందని. నాలో అయితే నేను ఒప్పుకోను. అది మనకు ఇట్స్ ఎ జోక్. లీవ్ ఉమెన్ ఎలా లాస్ట్ లో మాత్రం రీల్స్ చూడడం మానేమను, అప్పుడు నేనేం అడగర్లే. కానీ ఇలా కొట్టడం కన్నా 3 వేలతో కొడుతున్నా టప్ మంది తగులుతుంది. అది జస్ట్ కోపం అని కొట్టాడు. ఒక 2 దెబ్బలతో కొట్టుకుని తట్టంటే అయిపోయింది. ఎగిరి కొడతాడు కదా ఇలా కొడితేనే మాట వింటారు. మాట వినడానికి 2 సార్లు ఉన్నారు కదరా బతికి. ఒకే వంగంది మానేయాలంటే అలా కొట్టాలి. ఆడి సైకో కాబట్టి నేను లీవ్ మీ అలా డ్రెస్ బాగుందా తీసుకుంటా. నెక్స్ట్ వీడియో కేసుకురా. కార్తీక్ పిలుస్తుంది. నేను వెళ్తున్నా. రూల్స్ ప్రకారం జంతికలుగానే తినాలి. అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చు కొడతా. ఛత్రపతి మా ప్రభాస్ అంతా పోల్చుకోండి. బాయ్ కార్తీక్. అలా వదిలేకు బ్రో, బాధగా వర్క్ చేసినప్పుడు హ్యాపీగా పంపించాలి ఉమెన్ ని. బ్రో సిస్టమ్ మీద మాత్రం కొద్దుకు బ్రో. మ్యాక్ పోతాడు మళ్ళీ కొనలేడని కాలు కేసు గుద్దుకున్నాడు. వాషింగ్ మిషన్ పోయింది ఆల్రెడీ పోయింది. వాషింగ్ మిషన్ పంచాయతీ పెడతారు బట్టలు. వాషింగ్ మిషన్ ఇప్పుడు చెప్పలేదు. బ్రాండ్ న్యూ టేబుల్. ఓకే ఎలా కాదు చేంజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ కాకపోతే అది వేరే దగ్గర ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది. చెప్తుంటే వెంటనే లేచిపోతుంది మొత్తం
జ్యూస్ సెంటర్ మన అక్కయ్యపాలెంలో ఉన్నట్టుంది అదేనా? సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారు వీళ్ళు జ్యూస్ తాగకుండా. కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. కాకపోతే ఇదే సెక్సీ ఏ వీడికి ఇష్టం అమ్మ. నన్నారు అరే పాపం డిప్రెషన్ ఏం అనకండ్రా, తాగాలనిపించట్లేదు. బీర్ కదా తాగాలి ఇలాంటప్పుడు. నాకు ఇప్పుడు తాగే అవునా? ఇంట్లో ఉందా ప్యాక్ వచ్చిన వరకు నేను తాగనని ఒకరికి మాట. అయితే నువ్వు జన్లో తాగలేదు. ఏంటి చాలా డల్గున్నావు? ఏం లేదు. ఏం లేదు, కార్తిక్ 2 దింగాడు రాత్రి. నీ కెరియర్ కి సపోర్ట్ చేయని అబ్బాయి అవసరమా నీకు? నాకు తెలుసా ఎలాంటి ఇలాంటి వాళ్ళు అంటారు fans. ఎలాంటి వాళ్ళు కట్ నేనంటే దెబ్బలు కాసే అంట. వాళ్ళు కరెక్ట్, డబ్బులు కాసే చచ్చిపో. ఈ మధ్యన అమ్మాయిలకి ఒక చంప కొట్టగానే బ్రేకప్లు చెప్పిన ఇంకో చెంప చూపించాలి. అది గాంధీ గారు ఏం చెప్పారు? ఇంకా నయం. గుద్దిసుకోవాలి. గుద్దేసుకో అంటే అది వేరే. గుద్దేసుకో, వీపులో కూడా గుద్దేస్తావు. వీపి వీపి ఇది గుద్దేచ్చు. అలాగా ఇంకెలా ఇంకెలా గుద్దుతారా? నన్ను బ్యాడ్ చేసేస్తున్నారు. అలా అని ప్రేమించిన అబ్బాయిని వదిలేమంటున్నావా? దాని క్వశ్చన్ అడుగుతున్నా, నీ క్లారిటీ ఉండాలి. దానికి పట్టరావుడు బాగుందన్నారా? ఇది దదో బాగుంది. లాస్ట్ వీడియోలో చెప్పావు బాగుందని. బాగున్నాయంటారు బాబు. ఇది గోధుమ పిండి మొక్క. ఓన్లీ క్యారెక్టర్ అంటున్నావు సరదా. ఆహా జస్ట్ ఫర్ ఫన్. ఇంకేం చేస్తాం మరి? లైఫ్ లాంగ్ ఇలాగే భరిస్తూ ఉంటావా? అసలు ఇదంతా గొడవ అవడానికి ఎందుకు? దీని వల్ల చిన్న నడుము చూపిస్తే పిచ్చెక్కిపోతారే. ఇది వచ్చినప్పటి నుంచి ఫాలోవర్స్ లేరు. ఆయన కూడా ఆయన ఎవరు? ఆయన కార్తిక్. అది బాయ్ ఫ్రెండ్ కార్తిక్. ఇంకా పెళ్లి చేసుకోలేదు వీళ్ళిద్దరు. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండొచ్చా? డైరెక్టర్ గారు మచ్చలు పడుతున్నాయి. బ్యాక్ బ్యాక్ బ్యాక్. చెప్పు బేబీ. విజ్జు బేబీయా? విజ్జు బేబీ పిలుస్తున్నాడు. నన్ను ఆల్రెడీ కామెంట్ లో పిలుస్తారు. విజ్జు బేబీ ఏట్రా నీకు? మీకు బేబీ బాబీ. నువ్వేరా మధ్యలో అవడం లేట్ అవుతుంది, నువ్వు డిన్నర్ చేసి పడుకో. మనోడికి అదే కావాలి. ఇదేస్తాడు. రక్తుందో రారా బయటికి. పులి రారా. ఏ భయ్యా వచ్చి తాగిపో. ఇదే పని. పని పాట సైడ్ కానీ డబ్బులు ఎలాగొస్తున్నాయి ఇవన్నీ కొనడానికి? వచ్చిందమ్మా వయ్యా. రామ్ వాడు ఎలాగో రావట్లేదంట. దా. అజ్జు ఇంకా రాలే కదా, వచ్చాక కలిసి చేద్దాం. ఇప్పుడే కాల్ చేసిండు, వాడు రావడానికి లేట్. అది చెప్పడానికి వచ్చింది. అజ్జు రాడు. వీడు తినకపోతే ఏంటి? ఏ విజయ్ బ్రో చూడు ఎక్కడ పెట్టిందా? నాకు ఆ ఫోనే కావాలి. నేను అలా పెట్టుకుని నా ఫోన్ ఉంది కావాలి. మనకి మందలా మనీ ఉంటే ఇవ్వు, నేను పోయి తీసుకొస్తా. నో థ్యాంక్స్. బీజం వేసారు. ప్యాంట్ మార్చిపోయినట్టు. నువ్వు చదువుతున్నా? ఎవరు వచ్చింది? ఫ్లాష్ మన్ తెచ్చు. 1000 రూపీస్. 1000 రూపీస్ ఇచ్చిందిరా. ఫుల్ బాటిల్ తెచ్చేస్తాను. ఒక 500 ఇస్తావా? నా మందుడు అయిపోయింది, తెచ్చుకుంటా. ఏంటి 1000 రూపీస్ తాగెత్తదా అది? ఇద్దరు తెచ్చుకోండి 4 బీర్లు. 4 వేలు వస్తాయి 1000 కి. జల్దీ తీసుకురా, వైన్స్ మందు కావాలి అంతే కదా. నువ్వు వెళ్ళి గుడ్లు ఉంటే ఆమ్లెట్ వేసుకుని రెడీగా ఉండవు. అంత దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముందిరా నీకు? సారీ సర్లేరా, డిన్నర్ చేస్తావా? నో రే, ఐ ఏట్ ఎట్ మై ఆఫీస్. ఓ వాట్ ఇంగ్లీష్ బ్యూటిఫుల్ గాయ్. ఇప్పుడే ఒకటి. ఏంటి లేట్గా వచ్చానని కోపమా? లేదు, తొందరగా వస్తావని. నేను నీ కోసం చికెన్ ఫ్రై చేస్తా తెలుసా? సారీ ముద్దు పెట్టి చెప్పు. అక్కడే పెట్టు, అక్కడే పెట్టు. మందు తాగావా? ఆల్రెడీ తాగేసింది అయితే ఆల్రెడీ. మన ఇంట్లో ఈ బ్రాండ్ లేదు కదా. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా. బ్రాండ్ అలా తెలిసిపోయింది నీకు. ఇంతకీ వాడు తిన్నాడా? పంది తిన్నాడు, తిని పడుకున్నాడు. వద్దంటే తెచ్చిపెట్టినావు. ఇప్పుడు చూడు, నీకే బొక్క పెట్టుకున్నావు. వాడి వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? చాలా. బట్ నీ ఫ్రెండ్ కదా, పర్లేదులే. మ్యానిపులేషన్ లెవెల్ చూసావా? నీ ఫ్రెండ్ కదా, ఉంచలే. యూజ్ అవుతాడు. చాలరా, నువ్వు ఎంత కుదులుతావురా? 2 పఫ్ఫులు చూపించి ఇంకోటి ఏదో కట్ చూపించండి. చేసేయండి రా. ఎందుకు వచ్చిందిరా రిది. ఎవరిని చూసినా పడిపోతాడు రైడు. గుర్తొచ్చింది, ఫ్లాష్ బ్యాక్ చెప్పానా? చాలండి గైస్.